హాయ్ అండి, వెల్కమ్ టు అల్లరి ఆద్య వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నేను ఒక మామూలు హౌస్ వైఫ్ని. పిల్లలు చిన్నగా ఉన్నారు, బయటికి వెళ్ళి పని చేయలేము, ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే నేర్చుకొని బెటర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. యూట్యూబ్ అనేది ఎంత నేర్చుకున్నా ఇంకా మళ్ళీ అప్డేట్ వస్తూనే ఉంటాయి, ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేను చాలా మంచిగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్దాము. ఇది వచ్చేసి సంక్రాంతి పండుగకి అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా అండి. ఈ వ్లాగ్లో వచ్చేసి ఈ పండుగ రోజు, భోగి రోజు, పండుగ తర్వాత మా దగ్గర ఫేమస్ ఐలోన్ జాతర, అది ఎలా చేసాము, మేము అన్నీ ఎలా ఎంజాయ్ చేసామనేది ప్రతి ఒక్కటి ఈ వ్లాగ్లో చూపిస్తాను. పిండి వంటలు, మెయిన్ పిండి వంటలన్నీ ఏం చేసుకున్నాం, ఎలా ఎంజాయ్ చేసాం పండుగకి వెళ్ళి అనేసి చూపిద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి మా ఊరండి. స్కూల్ చూసినప్పుడల్లా చాలా మెమరీస్ గుర్తొస్తాయి. ఇదంతా దారి అంతా మా ఊరు అనేది ఒక మెమరీ లాగా యూట్యూబ్లో ఉంచుకున్నాం అనేసి అంతా వీడియో తీసానండి. ఇది ఐలోన్కి వెళ్ళే రూట్ కూడా, మా ఊరు దాటాక ఐలోన్ వస్తుంది నెక్స్ట్. ఇక్కడ ఈ రోడ్ చూసారా, ఇది డైరెక్ట్ ఐలోన్కి వెళ్ళే దారి అండి. ఇది వచ్చేసి మా ఇల్లు. మా అమ్మమ్మ అయితే పండుగలు వస్తే ఎప్పుడు వస్తారు బిడ్డ, ఎప్పుడు వస్తారు, పిల్లలకు సెలవులు వచ్చినాయని సాగొడుతూనే ఉంటుంది. మా అమ్మమ్మ గేట్ తీసేది. భోగి రోజు అండి, పొద్దున్నే కాదు, మరి ఏం అంత తొందర లేదు. కాకపోతే సంక్రాంతి పండుగ తప్ప ఎప్పుడు నేను అంత పొద్దున్న ఊర్లో నిద్ర లేవని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు ముగ్గులు వేయాలి కాబట్టి కంపల్సరీ తప్పదు కాబట్టి లేస్తాము. సూర్యుడు ఉదయించేది చాలా బాగుంది. మా అమ్మ అప్పటికే ఊడ్చి కళ్ళకు చల్లి పెట్టింది. అంతకుముందు మట్టి అల్లుకి ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం కాంక్రీట్ లాగా పోసారు, బైక్లు కార్లు లోపలికి రానికి. అట్లా ముగ్గేనికి కొంచెం పర్లేదు ఈసారి. నేను ముగ్గేస్తుంటే ఈడ మా పిన్ని, మా హనీ, ఆద్య వాళ్ళు అందరూ గొబ్బెమ్మలు తయారు చేసి బొట్లు పెడుతున్నారు. నేను ముగ్గేసి కలర్స్ లాస్ట్ ఉండగా వాళ్ళు వచ్చి కలర్స్ నింపి ఇవి పెడతారు. ప్రతిసారి అంతే. మా అని ఆద్య చూడండి, ఫోటో స్టిల్ కోసం అలా కలర్ వేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ముగ్గేసి ముగ్గులో గొబ్బెమ్మలు పెట్టాక గేట్ ముందట, ప్రతి గడప ముందట గొబ్బెమ్మలు పెట్టి రేగుబండ్లు, నవధాన్యాలు, పూలు కలిపి వేస్తామండి. ముగ్గు చాలా కలర్ఫుల్గా బాగా వచ్చింది కదా, కలర్ కాంబినేషన్ కూడా బాగా కలిసాయి. వాకిలి పొడుగుతో వేసినామండి ముగ్గులు. మా అద్దెకి ఎన్ని ముగ్గులు వేసినా నేను ఇంకోటి నాయనే మొత్తం కలర్స్ వేస్తానని వేయనియట్లేదు అక్క అని ప్రతిదీ గొడవ. అందుకే అక్కడ దాకా ముగ్గులు వేసాయి. వాకిలి ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు. నేను చెప్పాను కదా, గడపల దగ్గర పెట్టి అవి నవధాన్యాలు పోసి రేగు పనులు పెడతామని. ప్రతి ఒక్క గడపకి మా పిన్ని పెడుతుంది. నేను మిగతా ముగ్గులు అక్కడ దాకా వేసుకుంటున్నా. అక్క చెల్లె గొడవ పడకుండా చెరొక ముగ్గు వేసి ఇచ్చా వాళ్ళకి కలర్స్ వేసుకోమని. చాలా బాగుంటుందండి. మాది ఎవరు తొక్కనీకి ఉండదు, దారిలో ఉండదు, సపరేటు రోడ్డుకి పక్కన ఉంటుంది కాబట్టి ఎవరు టచ్ చేయరు. ఇది వాకిలి మొత్తం నింపేసామండి ముగ్గులు. మా అద్దెకి ఇది ఇక్కడ వేసి ఇచ్చాను గొడవ పడకుండా అక్క చెల్లె. మేము వెళ్ళేసరికి మా అమ్మ వచ్చేసి గ్యారెలు చేసింది ఆ రోజు. ఇది భోగి రోజు కాబట్టి ఈ ముగ్గులు ఇవన్నీ అయిపోయినాక మిగతా పిండి వంటలు స్టార్ట్ చేస్తాం. ఇది పక్కన వాళ్ళ ముగ్గండి. మాది అయిపోయిందని మా హనీ అక్కడికి కూడా వెళ్ళింది కలర్ లేనికి. ఇది కూడా బాగుంది ముగ్గు. సంక్రాంతి స్పెషల్ సకినాలు. నాకు అంతగా పోయినకి రాదు, ఇక్కడ నేనే ట్రై చేస్తున్నా. మా పిన్ని, మా పెద్దమ్మ అయితే చాలా పర్ఫెక్ట్, ఒక సర్కిల్ లాగానే వస్తాయండి, చాలా బాగా వస్తుంది. మా పిన్ని కూడా బాగానే వస్తుంది. నేను నేర్చుకోవాలి కదా అనేసి ట్రై చేస్తున్నా.
ఎప్పుడైనా చాలా పిండి వంటలు చేస్తాం, కానీ ఈసారి తమ్ముళ్ళు పిన్ని వాళ్ళ 2 అబ్బాయిలు యూఎస్లో ఉంటారు, వాళ్ళకు కూడా కొన్ని పార్సల్ పంపిద్దాం అనేసి కొన్ని ఎక్కువ చేస్తున్నాం క్వాంటిటీ. ఇక్కడ మా ఆద్య ఎన్ని తీసిందో అన్ని ఇరగొట్టిందండి, అయినా వినలేదు. సరేలే అనేసి తీయమని చెప్పాము. ఎప్పుడైనా ఇక్కడ రూమ్ ఉండేది కిచెన్ బయట, అందులో కాల్చేది, కానీ ఈసారి మొత్తం పత్తి రేట్ తగ్గిందనేసి మా అమ్మ అట్నే పెట్టింది. ఆ బ్లాక్ కలర్ పదగప్పి పత్తి నింపేసినాం అండి ఆ రూమ్ మీద మొత్తం. అందుకే ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టి ఒక మంచి మంటం పెట్టి ఇక్కడ చేస్తున్నాం. చాలా న్యాచురల్గా ఎలాంటిది లేకుండా చూపిద్దాం అనుకుంటున్నాను నేను. మా సైడ్ మేము ఇలానే ఉంటాము. పెద్దమ్మ వాళ్ళు కూడా ఊర్లోనే ఉంటారు, ప్రతిసారి వచ్చేది, కానీ ఈసారి పని తీరలేదు అనేది కొద్దిసేపు వస్తే నేను వీడియోలో నాకు గుర్తుండాలని కొన్ని పోయి పెద్దమ్మ అంటే కొన్ని పోసింది. చాలా బాగా వస్తుంది మా పెద్దమ్మ సకినాలు. నెక్స్ట్ సంక్రాంతి రోజు అండి, సేమ్ పొద్దున్నే లేసాను. మా అమ్మ అప్పటికే కలర్ చల్లి పెట్టింది. కాకపోతే కలర్స్ అన్నీ ఒక బ్లూ కలర్ అనేది బాగా పోలేదండి, మళ్ళీ వాటర్ రోజు మళ్ళీ కడిగి కొద్దిసేపు అయిన తర్వాత వేసాము. అట్లా పండుగ రోజు కొంచెం లేట్ అయింది ముగ్గేసేసరికి. మేము ముగ్గేస్తుంటే మధ్యలోనే గంగిరెద్దులు ఆడిచ్చే వాళ్ళు వచ్చారు. అదే మాది మాత్రం మస్తు భయపడింది ముట్టుకోనా అంటే. మా అమ్మ మాత్రం ఒకసారి బా ఏమైంది, భయం అవుతుందా?
నైట్ అయిపోయిందండి, బోందు కొట్టేసింది. పిన్ని వాళ్ళ కొడుకులకు పంపిద్దాం, మాకు కొంచెం పిల్లలు బోందు అయితే తింటారు అనేసి బోందు కొట్టినాం. అప్పటికే చీకటి అయిపోయిందండి. బాగా చేస్తారండి మా అమ్మమ్మ, పెద్దమ్మమ్మ నుంచే కాదు, కొద్దిసేపు పొయ్యి దగ్గర కూర్చుంటేనే. ఏ పిండి మిగిలిన లాస్ట్ పకోడీ కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి తెల్లారి పిల్లలు అయిన వాళ్ళు జాతరకి వెళ్దామంటే మా తమ్ముడు తీసుకెళ్ళాడు. మా అన్న మా తమ్ముడు వాళ్ళ పిల్లల్ని, మా తమ్ముడు మా పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. ఇక్కడ రథం కింద ఈగుతున్నారు మంచిదనేసి. చాలా ఉంటాయండి, మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఐలాండ్ చూపిస్తాను. వాళ్ళు ఎక్కువ వీడియోస్ తీయలేదు, అన్ని జెయింట్ వీలు, బ్రేక్ డ్యాన్స్, పిల్లలు ఆడేటి ప్రతి ఒక్కటి ఎక్కారంట. చాలా బాగా ఎంజాయ్ చేసినామని చెప్పారు పిల్లలు ఇంటికి వచ్చాక. ఇక్కడ వీళ్ళ ఆటలు చూడండి, పొద్దున్నే లేచి ఎట్లా ఆటలు ఆడుతున్నారు బెడ్ మీద. ఇది మేము హైదరాబాద్కి వచ్చే ముందు రోజు అండి. మా పెద్దమ్మకి చెప్పి బిర్యానీ వేయించుకున్నాం మేము, కట్టెల పొయ్యి మీద బిర్యానీ బాగుంటుంది టేస్ట్ అనేసి. చాలా బాగా కుదిరింది బిర్యానీ కూడా. అందరం కలిసి ఒక్క దగ్గర కూర్చొని తిన్నామండి. ఆద్యకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. ఎలా తింటుందో చూడండి, ఫోటోలకు వీడియోలకు స్టిల్ ఇచ్చే వరకే మా ఆద్య. ఊర్లలో ఇది మాత్రం బాగుంటుందండి, అల్లం వెల్లిపాయ తీసిన, మిరపకాయలు తీసిన, ఏవైనా అందరూ మనిషికో చేసి తీసుకుంటారు కదా, అది నాకు బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు వీళ్ళ ఆట వీళ్ళదే, ఎన్ని రోజులున్న ఆటలు అయితే సరిపోలేదు. ఇక తర్వాత వచ్చేసామండి హైదరాబాద్కి. పిల్లల స్కూల్ స్టార్ట్ అయినప్పటికీ వన్ డే డుమ్మా అయిపోయింది అనేసి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. ఇది చాలా న్యాచురల్గా ఎలా ఉందో అలా పెట్టానండి వ్లాగ్. ఇది ఒక నాకు మెమొరీ లాగా ఉంటుంది, ఎప్పటికి గుర్తుండిపోతుందని ఇందులో పెట్టాను ప్రతి ఒక్కటి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ మళ్ళీ క్లిక్ చేయండి. వీడియోలో ఇంతకంటే మంచిగా బెటర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సెలవు, బాయ్.